ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని శాసించే చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్లో అంతర్గత పోరు ముదిరింది. చమురు ఉత్పత్తి కోటాను నిర్ణయించే విషయంలో సౌదీ అరేబియా వ్యవహరిస్తున్న ఒంటెద్దు పోకడలపై ఇరాక్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ దేశ ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా చమురు ఉత్పత్తి కోటాను గణనీయంగా పెంచకపోతే ఒపెక్ కూటమిలో కొనసాగాలా లేదా వైదొలగాలా అనే అంశంపై త్వరలోనే ఒక కఠిన నిర్ణయం తీసుకుంటామని ఇరాక్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒపెక్ గ్రూప్లో ఏకాభిప్రాయం ప్రకారం నిర్ణయాలు జరగాలని రూల్స్ ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సౌదీ అరేబియా తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అవుతుండటం కూటమిలోని మిగతా దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుతం ఇరాక్ రోజుకు సుమారు 40 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే తమ దేశ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ కోటాను మరింత పెంచాలని ఇరాక్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దశాబ్దాల పాటు సాగిన యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు, అంతర్గత అస్థిరత, ఇటీవల మిడిల్ ఈస్ట్లో జరిగిన అమెరికా ఇరాన్ యుద్ధ పరిణామాల వల్ల ఇరాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ధ్వంసమైన తమ దేశాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలన్నా, ప్రజల అవసరాలు తీర్చాలన్నా ఇరాక్కు మరిన్ని $1 బిలియన్ చమురు ఆదాయం అత్యంత అవసరం. ఇందుకోసమే రాబోయే కొన్నేళ్లలో తమ చమురు ఉత్పత్తిని రోజుకు ఏకంగా 70 లక్షల బ్యారెళ్లకు పెంచాలని ఇరాక్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సౌదీ అరేబియా మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో తన పట్టు కోసం ఇరాక్ ఉత్పత్తిని నియంత్రించాలని చూస్తోంది. అసలు ఈ ఒపెక్ అంటే ఏంటి అని పరిశీలిస్తే ఇది ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల ఒక శక్తివంతమైన అంతర్జాతీయ కూటమి. 1960లో ఏర్పడిన ఈ కూటమి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను, సరఫరాను, విధానాలను నియంత్రిస్తోంది. అయితే సౌదీ అరేబియా ప్రపంచ చమురు డిమాండ్ను తన స్వంత లాభాల కోసం వాడుకుంటూ తనకు ఇష్టం వచ్చినట్లుగా ఉత్పత్తిని పెంచడం, తగ్గించడం వంటి చర్యలతో ఒపెక్ కూటమిని ప్రభావితం చేస్తోంది. సౌదీ ఈ సర్వాధికార ధోరణి నచ్చకే మే 1వ తేదీన యుఏఈ ఈ కూటమి నుండి అధికారికంగా బయటకు వచ్చేస్తుంది. యుఏఈ నిష్క్రమణతో ప్రస్తుతం ఈ కూటమిలో అల్జీరియా, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, గ్యాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, కువైట్, వెనిజులా, ఇరాక్, సౌదీ అరేబియాతో కలిపి కేవలం 11 దేశాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు యుఏఈ బాటలోనే ఇరాక్ కూడా సౌదీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒపెక్ నుండి బయటకు వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఒకవేళ యుఏఈ తర్వాత ఇరాక్ కూడా ఒపెక్ కూటమిని వీడితే అంతర్జాతీయంగా ఈ సంస్థ తీవ్రంగా బలహీనపడటం ఖాయం. ఇరాక్ గనుక స్వతంత్రంగా చమురు ఉత్పత్తిని రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు పెంచితే ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా విపరీతంగా పెరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. సౌదీ అరేబియా అంతర్జాతీయ పట్టును కోల్పోయేలా ఇరాక్ వేస్తున్న ఈ అడుగు ఇప్పుడు ప్రపంచ చమురు రంగంలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.